చాలామంది ఇన్స్టాగ్రామ్లో మోటివేషన్ ఇస్తున్నారు. లైక్ నువ్వు చేంజ్ అవ్వు, నీ ఇంట్లో ఎన్నో ప్రాబ్లమ్స్ ఉన్నాయి అయినా అని కూడా స్క్రోలింగ్ చేస్తున్నావు, మీ నాన్న ఏజ్ అయిపోతుంది స్క్రోలింగ్ చేస్తున్నావు, నీకు ఎన్నో వర్క్స్ ఉన్నాయి, నీకు ఎన్నో డ్రీమ్స్ ఉన్నాయి, నీకు ఎన్నో గోల్స్ ఉన్నాయి అయినా అని స్క్రోల్ చేసి అక్కడనే ఆగిపోతున్నావు. ప్రతిరోజు నువ్వు యొక్క స్క్రోలింగ్లోనే ఉండిపోతున్నావు. ఇన్స్టాగ్రామ్ ఎక్కువ యూజ్ చేస్తున్నావు, ఫోన్ ఎక్కువ యూజ్ చేస్తున్నావు, యూట్యూబ్లో వీడియోస్ ఎక్కువ చూస్తున్నావు, నాలెడ్జ్ తీసుకున్నావు, కొన్ని యాక్షన్ లేదు. ఇవన్నీ మోటివేషన్ వీడియోస్. నువ్వు చేయగలవు, నువ్వు వెళ్ళు, స్టార్ట్ చేయు, ఇంకెప్పుడు చేస్తావు, డే అయిపోతుంది, ఇయర్స్ అయిపోతున్నాయి, మంత్స్ అయిపోతున్నాయి, ఇలాంటి ఎన్నో విషయాల గురించి చెప్తున్నారు. బట్ క్లారిటీ ఏంటంటే ఎలా స్టార్ట్ చేయాలి, అసలు ఏం చేయాలి, ఎక్కడి నుంచి మొదలు పెట్టాలనే క్లారిటీ లేదు. ఆ క్లారిటీ లేకపోవడం వల్లనే నువ్వు ఇంకా అదే మళ్ళీ స్క్రోలింగ్ చేస్తున్నావు, మళ్ళీ దీంట్లో నాలెడ్జ్ తీసుకుంటూ ఉంటున్నావు. ప్రతిరోజు యూట్యూబ్లో నాలెడ్జ్ టేకింగ్ నాలెడ్జ్, ఇంకెవరైనా ఇంకా బాగా చెప్తారేమో, ఇంకెవరైనా ఇంకా ముందుకి ఇంకా మంచి ఐడియా ఉంటుందేమో అని లాస్ట్ వరకు చూస్తున్నావు. ప్రతి ఒక్క వీడియో లాస్ట్ వరకు చూస్తున్నావు. లాస్ట్ వరకు ఏమైనా కొత్తగా నేర్పిస్తాడేమో, ఏమైనా లైక్ ఇలా. కానీ నిజం చెప్పాలంటే నువ్వెన్ని వీడియోస్ చూసినా, నువ్వెంత నాలెడ్జ్ తీసుకున్నా లైఫ్ చేంజ్ కాదు. ఎప్పటివరకు అంటే నువ్వు యాక్షన్ తీసుకుంటేనే. నీకు యాక్షన్ తీసుకోవడానికి కూడా లేజీనెస్. నీ యాక్షన్ తీసుకోవాలంటే కూడా నీ బాడీలో లేజీగా ఫీల్ అవుతున్నావు. ప్రోక్రాస్టినేషన్, మళ్ళీ చేద్దాం, రేపు చేద్దాం. ఎందుకంటే బికాస్ నీ దగ్గర లేజీగా ఎందుకు ఫీల్ అవుతున్నావు అంటే ఎన్నో చేయాలి, చాలా ఉన్నాయి. లైక్ నువ్వు అంబిషియసే బట్ నువ్వు లేజీ ఉన్నావు. నీకు గోల్స్ ఉన్నాయి, డ్రీమ్స్ ఉన్నాయి, కానీ లేజీగా ఫీల్ అవుతున్నావు. రేపు చేద్దాం, అప్పటి నుంచి చేద్దాం, సాయంత్రం చేద్దాం, రేపు, ఇలా ప్రతిరోజు నీది నువ్వు ఎన్నో మంత్స్ నుంచి, ఇయర్స్ నుంచి ఈ యొక్క ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తున్నావు. సో దీని నుంచి బయటికి రావడానికి సింపుల్ సొల్యూషన్ యాక్షన్ తీసుకోవడం. జస్ట్ యాక్షన్ తీసుకోవడానికి కూడా నీకు భయం అవుతుంది, యాక్షన్ కూడా తీసుకోలేకపోతున్నా, అసలు ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి అని అంటే నేనేమంటే లా ఆఫ్ అట్రాక్షన్, ఈ యూనివర్స్ని, ఈ సబ్కాన్షియస్ మైండ్ని యూజ్ చేసుకున్నట్టు తెలిస్తే ప్రతి ఒక్క ప్రాబ్లంకి సొల్యూషన్ ఉంది. సో దీన్ని ఫస్ట్ నువ్వు ఇంప్లిమెంట్ చేయడం స్టార్ట్ చేయి. నేను దానికోసమే నా ఒక వన్ ఆన్ వన్ కాల్లో కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది. అట్ ద సేమ్ టైం నేను ఇప్పుడు రీసెంట్గా స్టార్ట్ చేసిన 1 month క్లాసెస్ స్టార్ట్ చేశాను. జస్ట్ దాంట్లో వచ్చి కూర్చుంటే చాలు, నువ్వేం చేయకుండా జస్ట్ నీ యొక్క మైండ్ రీప్రోగ్రామ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఎప్పుడైతే నీ మైండ్ రీప్రోగ్రామ్ అవుతుందో అప్పటి నుంచి ఎగ్జాక్ట్లీ యాక్షన్ నువ్వే ఆటోమేటిక్గా తీసుకుంటావు. ఏం చేయాలో క్లారిటీ వస్తుంది. ఎప్పుడు స్టార్ట్ చేయాలి, ఎక్కడ స్టార్ట్ చేయాలి, ఎలా స్టార్ట్ చేయాలి, ఏం చేయాలనే క్లారిటీ నీకు వస్తుంది. సో జస్ట్ నాట్ ఓన్లీ నేను మనీ గురించి మాత్రమే నేర్పించాను. మనీ, రిలేషన్షిప్, కెరియర్, నీ హెల్త్, ప్రతి ఒక్క థింగ్ దాంట్లో నేర్చుకుంటావు. ఎప్పుడైతే ఇవన్నీ నేర్చుకుంటావో ఇంప్లిమెంట్ చేయడం స్టార్ట్ చేస్తావు. ఇంప్లిమెంట్ ఇన్ ద సెన్స్ నువ్వు ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలనే క్లారిటీ అక్కడ వస్తుంది. అండ్ నువ్వు ఏం చేయాలి, ఏం చెయ్యకూడదు అనే క్లారిటీ పూర్తిగా నీకు అక్కడ దొరుకుతుంది. సో ఇంట్రెస్టెడ్ ఉంటే నాకు ఇప్పుడే ఈ కిందున్న నంబర్కి కాల్ చేయి. దానికి సంబంధించిన డీటెయిల్స్ నా డిస్క్రిప్షన్లో ఉంటుంది. దానికి సంబంధించిన క్లాసెస్ గురించి నాలెడ్జ్ తీసుకో అండ్ ఇప్పుడే యాక్షన్ తీసుకో. ఇప్పటికే చాలా టైం అయితే వేస్ట్ చేసినావు. ఇది ఒక మంచి ఆపర్చునిటీ అనుకొని స్టార్ట్ చేయు. సో లేట్ చేయకు. ఫస్ట్ 1-on-1 కాల్ బుక్ చేసుకో. దాని తర్వాత నువ్వు ఏం చేయాలి, ఎలా చేయాలనే క్లారిటీ తీసుకో. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్ గైస్.